సో హాయ్ గాయ్స్, నా పేరు గణేష్. మీరు చూస్తున్నారు గణేష్ టెక్ ఇన్ తెలుగు. ఫ్రెండ్స్, ఈరోజు రీసెంట్గా మనం ఏదైతే గ్రీన్ స్క్రీన్ ఉందో సో దాన్ని అయితే అన్బాక్సింగ్ చేసాం కదా. సో అదైతే చాలామంది అడిగారు ఏ విధంగా సెట్ చేయాలని. సో దాంట్లో మనకు వచ్చేసి ఈ గ్రీన్ స్క్రీన్ని ఏ విధంగా సెట్ చేయాలి అని, అంతేకాకుండా ఏ విధంగా ఎడిట్ చేస్తే మనకి వస్తుందో, అంటే ఏ బ్యాక్గ్రౌండ్ ఏ విధంగా చేంజ్ అవుతుందని చూపిస్తాను. సో దీన్ని ఏం చేయాలంటే ఇలాగున్న దాన్ని సో చూస్తున్నారు కదా, మీరు చూడండి ఒకసారి. సో ఇలా పెట్టేసి ఈ విధంగా పెట్టేసుకోవాలి. సో గాయస్, ఇది బ్యాక్గ్రౌండ్ అయితే ఈ విధంగా ఉంటుందన్నమాట. అంటే మీరు ఇప్పుడు ఏదైనా సరే బ్యాక్గ్రౌండ్ తీసుకున్నప్పుడు కొంతమంది ఏంటంటే ఓన్లీ ఈ వీడియో ఎడిటింగ్ ఉపయోగపడుతుందా, ఇమేజెస్ కూడా ఉపయోగపడుతుందా అంటే మీరు చూడొచ్చు. ఇక్కడ బ్లూ స్క్రీన్తో అంటే గ్రీన్ స్క్రీన్తో ఒక ఎఫెక్ట్ ఉంటే ఇక్కడ ఎడిట్ చేసి ఒక పిక్ ఉంది కదా. సో ఆ విధంగా కూడా మనం ఎడిటింగ్ చేసుకోవచ్చు అనమాట. సో ఈ బ్యాక్గ్రౌండ్ ఎందుకు తీసుకున్నానంటే జస్ట్ ఏంటంటే సిస్టమ్ పెట్టేసి బ్యాక్గ్రౌండ్ చేంజ్ చేద్దాం అనుకున్నాను. బట్ నేను ఇక్కడ చూసుకున్న తర్వాత మొబైల్ అనేది క్వాలిటీ మెయింటెనెన్స్ అయితే ఉండాలన్నమాట. సో నా మొబైల్లో వచ్చేసి 12+5 MP ఓన్లీ. సో నేను మ్యాక్సిమం కెమెరా తీసుకున్న తర్వాత ప్రయత్నం చేస్తాను అనమాట వీడియోస్ అయితే. సో మీరు చూడవచ్చు ఇక్కడ బ్యాక్గ్రౌండ్ అయితే. సో మొత్తం ఇదంతా సెటప్ అయితే ఈ విధంగా అయితే షేడ్ చేశాను అనమాట. ఇంక మీరు డైలీ చూసుకుంటే కనుక ఏదైతే బ్యాక్గ్రౌండ్ ఉందో సో అదైతే రెడ్ కలర్లో ఉంటుంది. అండ్ మీరు నెక్స్ట్ అయితే సిస్టమ్ ఒకటి తీసుకుందాం అనుకుంటున్నాను. సో దాని తర్వాత వచ్చిన తర్వాత నేనైతే ఈ గ్రీన్ స్క్రీన్ ఎఫెక్ట్ అయితే పెడతాను అనమాట. సో గాయస్, అంతేకాకుండా చాలామంది ఏంటంటే ఓన్లీ బ్యాక్గ్రౌండ్కే తీసుకున్నారు. చాలామంది ఇమేజెస్ కూడా ఎడిటింగ్ చేసుకోవచ్చు అనమాట దీని ద్వారా. సో మీరు చూసుంటారు రీసెంట్ పిక్స్ అయితే. అండ్ అంతేకాకుండా ఈ గ్రీన్ స్క్రీన్ ఎఫెక్ట్ వచ్చేసి నాకు 400 ఎంత పడింది. సో మొత్తం డెలివరీ ఛార్జ్తో కలిపి 440 అనమాట. సో మీకు ఇప్పుడు ఏదైతే ఈ గ్రీన్ స్క్రీన్ ఎఫెక్ట్ ఏ విధంగా పెట్టాలి అండ్ ఏ విధంగా సెట్ చేయాలని అయితే మీకు ఇప్పుడు ఏదైతే వీడియో ఉందో సో మీకు కైన్ మాస్టర్తో ఏ విధంగా ఈ క్రోమాకి ఏ విధంగా యాడ్ చేయాలి, ఓకే నెక్స్ట్ ఏ విధంగా మనకి చేసుకుంటే అంటే నాకు ఏంటంటే ఇమేజ్ ఇక్కడ స్టైల్ ఏవైతే ఉన్నాయో సో అవైతే షేడ్లు వస్తున్నాయి అనమాట. ఏదైతే ఇమేజ్ అయితే కొంచెం కవర్ చేయలేకపోతుంది. అండ్ మీకు ఏదైతే సిస్టమ్ ఏదైతే ఉందో సో వాళ్ళకైతే బెటర్ అనమాట. అంటే ఒక క్యామ్ ఉండి ఒక సిస్టమ్ ఉంటే కనుక పర్ఫెక్ట్గా ఎడిటింగ్ అవుతుంది. బట్ నా దగ్గర ఉన్నది మొబైల్ ఓన్లీ. సో సిస్టమ్ కూడా ఉంది, సో తర్వాత పక్కన పెట్టండి. సో మొబైల్ ఉంది కాబట్టి నాకు కొంచెం ఎడిటింగ్ అయితే మిస్ అవుతుంది అనమాట. సో ఇంకా బెటర్ దాన్ ట్రై చేస్తాను. సో మన ఛానల్ ఎవరైనా సరే కొత్తగా వస్తే కనుక సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, పక్కన ఉన్న బెల్ ఐకాన్ అది కొడుతుంది గట్టిగా కొంచెం. అంతే, ఇంకేం చెప్పవసరం లేదు. సో డైలీ వీడియోస్ చేయడానికి అయితే ట్రై చేస్తాను. ఇంకంతే, ఆలోచించడం వస్తుంది అనమాట. సో బేసిక్గా చెప్పాలంటే ఏం ఆలోచించలే. సో నిన్న ఈ డ్రెస్ వేరు మారిపోయింది కదా, సో డ్రెస్ మారిపోయింది గట్ట అడగండి. సో నేను చేసిన వీడియో ఇవాళ చేసిన వీడియో అయితే సో అంటే నిన్న కుదరలేదని నిన్న నెట్ బ్యాలెన్స్ అయితే అయిపోయింది. సో ఇంకా అంతే. సో ఈ బ్యాక్గ్రౌండ్ అయితే నాకు నచ్చలేదు. చివరి మాట వచ్చి పీకేసి అలా బట్టి పక్కన ఆడుతున్నాయి. సో ఇది ఓవర్గా చూసుకుంటే ఓకే, ఉంటా గాయస్. దీనికోసం ముందుగా కైన్ మాస్టర్ ఓపెన్ చేయండి. సో కైన్ మాస్టర్ దీనికంటే మెయిన్ అంటే పవర్ డైరెక్టర్ కూడా అవుతుంది. బట్ దీనికంటే పవర్ డైరెక్టర్ కన్నా మనకి కైన్ మాస్టర్ బాగుందని చెప్పేసి, అంటే ఇప్పుడు ప్రజెంట్ ఉన్న వీడియోస్ కూడా ఎడిటింగ్ చేసేది దీంట్లోంచి అనమాట. సో దీంట్లో మీరు బ్యాక్గ్రౌండ్లోకి వెళ్ళిపోయి వైట్ తీసుకోండి. సో వైట్ అంటే మీకు ఎంత సరిపోతుందో అది తీసుకోండి. నెక్స్ట్ వచ్చేసి ఏదైతే బ్యాక్గ్రౌండ్ ఉంటుందో అంటే మీకు ఏదైతే పిక్స్ ఉంటాయి కదా, సో ఆ పిక్స్ అయితే మీరు తీసుకోండి ఇక్కడ. సో సంథింగ్ ఏదో పిక్. సో సారీ. సో ఇక్కడ లేయర్ అని ఉంది కదా. సో అక్కడికి వెళ్ళిన తర్వాత మీరు ఏవైతే మీకు పిక్స్ ఏవైతే ఉన్నాయో సో ఆ పిక్స్ని అయితే డౌన్లోడ్ చేసుకోండి. మీకు సో డౌన్లోడ్ చేసుకొని ఇలా ఎడ్జస్ట్ చేసుకోండి, మీకు ఎంత కావాలో అంత. సో ఆ విధంగా ఎడ్జస్ట్ చేసుకున్న తర్వాత సో ఈ టైప్లో పెట్టేసేయండి. సో ఓకే, పెట్టేసిన తర్వాత ఏదైతే గ్రీన్ స్క్రీన్ ఎఫెక్ట్ ఉందో సో ఆ గ్రీన్ స్క్రీన్ ఎఫెక్ట్ ఉన్నదని సో ఈ విధంగా అనమాట. సారీ అప్పుడు అంటే లేయర్స్లోకి వెళ్ళాలి. బట్ ఏంటంటే దీంట్లోకి వెళ్ళిపోతున్నా. ఓకే, సో ఇది ఉంది కదా, సో ఈ విధంగా పెట్టేసుకుని ఉండండి. సో పెట్టేసిన తర్వాత ఇక్కడ దీని మీద క్లిక్ చేయండి ఇలా దానిగా. సో క్రోమా కీ అని ఉంది కదా, సో క్రోమా కీ మీద క్లిక్ చేసిన తర్వాత అడ్జస్ట్ చేసుకోండి. సో ఈ విధంగా అడ్జస్ట్ చేసుకున్న తర్వాత అంటే మీకు కలర్ ఎంత కావాలి ఏంటి, సో ఈ విధంగా అనమాట. సో ఓకేనా. సో ఈ విధంగా పెట్టుకున్న తర్వాత ఈ టైప్లో అనమాట. ఇంకా మనకి కలర్ కూడా అడ్జస్ట్ చేసుకోవచ్చు. సో ఇక్కడ కలర్ అడ్జస్ట్మెంట్ ఉంది కదా, సో మనకి ఎలా కలుగుతుంది అనమాట. సో ఫస్ట్ బెటర్. సో ఈ టైప్లో పెట్టేసుకున్న తర్వాత ఈ విధంగా మనం
పెట్టేసి బ్యాక్గ్రౌండ్ ఏదైతే మాట్లాడుతున్నారో సో ఆ విధంగా మనం మాట్లాడవచ్చు అనమాట. ఇది దీంట్లో అయితే ఇదనమాట. అంటే ఇంకా కెమెరా క్వాలిటీ బాగుంటే ఇంకా చాలా క్వాలిటీ బాగా వస్తుంది. బట్ అంటే మన దగ్గర కెమెరాస్ లేవు కాబట్టి మనకి ఈ విధంగా వస్తుంది అనమాట. కాకపోతే ఇదే ఇంకా వీడియో అయితే అంతగానే ఎవరైనా సరే మన ఛానల్కి కొత్తగా వస్తే కనుక సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి అండ్ పక్కన ఉన్న బెల్ ఐకాన్ అయితే క్లిక్ చేయండి గాయస్. ఇంకా డైలీ వీడియోస్ చేయడానికి అయితే నేను ట్రై చేస్తాను. కొంచెం నాయిస్ అయితే బయట నుంచి రావచ్చు, బట్ ఏంటంటే ఇప్పుడు టైం లేదు నాకు వీడియోస్ చేయడానికి, దాని గురించే. సో ఉంటా.